మడకసిరలో జరిగినటువంటి ఈవీఎంల విషయం కూడా మనం చూసాం. మాకు వచ్చినటువంటి ఈవీఎంలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి వచ్చింది, దాంట్లో బీఎస్పీ కూడా ఉన్నాయి. అది ఎమ్మెల్యే పెట్టాల్సిన ఈవీఎంని ఎంపీ పెట్టారు. మాకు ఉన్నటువంటి అభ్యర్థి గట్టిగా అడిగిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి ఎమ్మెల్యే ఇది పెట్టడం జరిగింది. దాంట్లో తక్కువ మెజారిటీతో 25 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలిచిందని చెప్పి ప్రకటించడం జరిగింది. అంతకుముందు అనేక సంఘటనలు జరిగినాయి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం మనం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికార పక్షంగా, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంగా వ్యవహరించే పద్ధతులు మనం చూసాం. ఎప్పుడైతే బీజేపీ పార్టీకి అనుబంధంగా ఎన్డీఏలో చేరిన తర్వాత పురంధేశ్వర్ గారు చెప్పిన తర్వాత ముగ్గురు ఎస్పీలను మార్చడం, అలా కలెక్టర్లు మార్చడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకురావడం, ఈ గలాటాలు జరగడం, ఈవీఎంలు ముఖ్యంగా పల్నాడులో జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. ఏదో మా ఉండేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గారు ఒక చిన్న సంఘటన ఈవీఎం పగలగొడితే దాన్ని హైలైట్ చేయడం, అదే వాటిని చేయకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు చెప్పారు, నిన్నే కమలాపురం ఎమ్మెల్యే గారు చెప్పారు ట్యాంపరింగ్ జరిగిండొచ్చు అని. అది కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. దానికి ఇంకొకటి చెప్తున్నాం, ఈరోజు దేశంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దేశంలో అనేక చోట్ల తనకు అవసరం ఉన్న వాళ్ళకి అన్ని విధాలా సహకరించడం, తను వ్యతిరేకించడం వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించబడడం జరుగుతున్నది. అందులో బాగా ఈవీఎంలు దేశంలో 60 లక్షల ఈవీఎంలు తయారు చేశారు. వాటికి తయారు చేసి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. వాటిల్లో ఇప్పుడు 40 లక్షల ఈవీఎంలు మాత్రమే వాడుతున్నారు. ఇంకా 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో తెలియదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయని చెప్పని ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కార్యకర్త అప్లై చేస్తే ప్రభుత్వం అధికారులు చెప్పారు, ఈసీ గారు చెప్పారు. ఈసీ ఎన్నికల కమిషనర్ ఉండేటువంటి కేంద్ర కమిషనర్ ఏం చెప్తున్నారంటే మాకు ఇచ్చినది 40 లక్షలే, ఇంకా 20 లక్షలు ఎక్కడున్నా మాకు తెలియదు అని చెప్పిన పద్ధతిలో చెప్తున్నారు. కానీ దీనికి ఎవరు చెప్పరు, మోడీ చెప్పరు, ఎన్నికల కమిషన్ చెప్పరు, అధికారులు చెప్పరు. అక్కడ ఆ 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి? దీనిపైన ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ 20 లక్షల ఈవీఎంలని ముఖ్యంగా ఈరోజు ఆ 20 లక్షల ఈవీఎంలు ఈ ఏదైతే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాటిలో మార్చి చేస్తున్నారా, లేకపోతే దాన్ని వేరే ట్యాంపరింగ్ చేస్తున్నారా? ఏదో మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇట్లానే చేశారా రాజారెడ్డి గారు? లాస్ట్ టైం మీకు 151 సీట్లు వచ్చినప్పుడు ఇట్లానే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారా, లేకపోతే కేంద్రాన్ని దోషిగా చూపిస్తున్నారా? కేంద్రానికి కాదండి, మేము ఎన్డీఏతో అనుబంధంగా లేవు, ఎన్డీఏలో లేము. లాస్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో మాకు వాళ్ళు చేస్తారని చెప్పని వాళ్ళు చేసేదానికి మేము బీజేపీతో మేము ఎక్కడ టైప్ లేము, మేము ఎన్నికల్లో పోటీ చేయాలి. కాబట్టి లాస్ట్ జరిగిన దాంట్లో భర్తీతో పట్టు సహకరించలేదు. ఎందుకంటే మేమే సొంతంగా పోటీ చేసాం, మేము సొంతంగానే అన్ని సీట్లు తెప్పించుకున్నాం. కాబట్టి వాళ్ళు మాతో పాటు ఉంటే ఇప్పుడు వాళ్ళది 170 రెండవది, ఈ రోజున మీరు మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళేటప్పుడు, ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవడం కానీ, తర్వాత వెళ్ళేటప్పుడు అందరికి చెప్పడం కానీ ఎందుకు బహిరంగంగా వెళ్ళినటువంటి మా వాళ్ళు రహస్యంగా ఎందుకు వెళ్ళారు? ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రహస్యంగా ఏ దేశానికి వెళ్ళారు, ఏం చేశారు, ఎక్కడ ఏం చేశారు, అక్కడి నుంచి ఏం చేశారు అనేది తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు, ఉండేటువంటి 20 రోజులు దేనితో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎవరితో కలిసి ఉన్నారు, ఏం చేశారు, ఏ దేశం ఆ దేశానికి ఏ దేశానికి వెళ్ళారు, ఎక్కడున్నారని చెప్పినా కూడా ఒక స్పష్టమైన వివరణ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈవీఎంలకు సంబంధించి కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా, మీరు చెప్పారు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నిక జరగాల. అది ఎవరున్నా కానీ, ఎవరు గెలిచినా, మేము గెలిచినా వాళ్ళు గెలిచిన కానీ భారతదేశంలో చూస్తున్నాం. అందుకని బ్యాలెట్ పేపర్ ద్వారా దీన్ని మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది. ఎందుకంటే ఇవన్నీ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నది మనం అన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఇది ఎన్నికలకు సంబంధించి, ఎందుకంటే నేనే చెప్తున్నా, తిరుపతిలో 144 బూత్లో మాకున్నటువంటి ఆ బూత్లో మేము స్ట్రాంగ్ ఉన్నటువంటి బూత్, అది వైసీపీ ఉన్నటువంటి బూత్. ఆ వైసీపీ ఉన్నటువంటి బూత్లో 1249 పోలింగ్ జరిగితే ఆ 1249 పోలింగ్లో మేము మిగతా వాళ్ళకు 200, 300 పోయినా మాకు టోటల్గా దాదాపు 800 ఓట్లు మనకు అక్కడ పడేవి. తర్వాత దాన్ని చూస్తే ఈరోజు కేవలం 252 మాత్రమే మాకు వచ్చింది. దాదాపు మిగతా 700 ఉండేటువంటి ఓట్లు ఎక్కడ తెలియదు మాకు. రాజారెడ్డి గారు, మీరు కూడా రెగ్యులర్ పొలిటీషియన్ లాగా, సాధారణ రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఇలాంటి వైఫల్యాలు వస్తాయో ప్రతి నాయకులు కూడా ఇదే ఈవీఎం ట్యాంపరింగ్, లేకపోతే ప్రజలు
వాళ్ళు ఇచ్చిన హామీలకి మోసపోయారు, ఇలాంటి రెగ్యులర్ కామెంట్స్ చూస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వంలో ఉండి మేము ఏం చేశాము, ఎక్కడ తప్పు జరిగిందని ఒక ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితిలో ఎందుకు లేరు? నేను ఒకటే అడుగుతున్నా. ఒక నిమిషం రామకృష్ణ గారు, రాజారెడ్డి గారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. రాజారెడ్డి గారు ఒక్క నిమిషం. నేను ఇందాక అదే చెప్పండి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడైనా కానీ వాళ్ళని మోసం చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇప్పటికీ కూడా ఈవీఎంలు తప్పు, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం తప్పు, ఎన్డీఏ తప్పు అన్నారు తప్ప అంటే నాకు అర్థం కాదండి. ఇప్పుడు ప్రజలు ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యంలో తీర్పిస్తే దాన్ని మీరు తీసుకోకుండా ఈవీఎంలు తప్పు, ఎన్డీఏకి కేంద్ర ఎన్నికల సంఘానికి ఏం సంబంధం అండి? ఎన్డీఏకి కేంద్ర ఎన్నికల సంఘాల సమయం ఒకటండి. నేనేమన్నా అంటే ఈరోజు ప్రజా తీర్పుని మీరు అవహేళన చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు. అదొక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక్క నిమిషం శివ గారు, ఒక్క నిమిషం.